హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు వరుస పెట్టి రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా రికార్డుల మీద ఒక ఆయన పై చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది కూడా పంచాయతీరాజ్ శాఖలో ఈరోజు దేశవ్యాప్తంగా అనేక ఏదైతే కేంద్రం ఇచ్చేటువంటి పథకాల్లో కావచ్చు, అనేక విషయాల్లో మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ను నిలబడటం పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి. దీని మీద మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మీరు చూసి ఉండొచ్చు, సినిమాల్లోనూ నెంబర్ 1 ఆయనే, రాజకీయాల్లో కూడా 100% స్ట్రైక్ రేట్ ఇచ్చింది, ఆ రికార్డు కూడా అయింది. ఆఖరికి పరిపాలనలో కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చాలా సంవత్సరాల తర్వాత నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం ఏమో సార్ ఇలా రికార్డు ఫస్ట్ టైం రావటం. ఇలా చూస్తారు సార్? డెఫినెట్గా అంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, కలిసి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇదే ఫస్ట్ టైం. పంచాయతీలు గ్రామాలు బాగుంటే దేశం బాగుంటుందని ఆనాటి మహాత్మా గాంధీ గారు చెప్పారు. గ్రామాలే పట్టుకొమ్మలు అన్నారు. మరి ఆ దిశగా ప్రభుత్వాలు ఉన్నాయంటే ఎక్కడ కనపడలే. మీరు అన్నట్టు ఇది ఒక అద్భుతం. శాఖకి ఎటువంటి అనుభవం లేని పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం గెలవటం, గెలిచి 5 శాఖలకి నేతృత్వం వహించడం ఒకవైపు కీలకమైనవి. ఎవరైనా కానీ మిగతా మంత్రిత్వ శాఖలన్నీ కూడా డిపెండ్ ఎవరు కావాలి? పంచాయతీలకి, పంచాయతీరాజ్ మంత్రి దగ్గరికి రావాలి, గ్రామీణాభివృద్ధి మంత్రికి రావాలి. ఎందుకంటే రోడ్లు కావాలి, వాటర్ కావాలి, బేసిక్ నీడ్స్ కావాలి. అడవులకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని ఆయన దగ్గర రావాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఆయన దగ్గర రావాలి. కీలకమైన శాఖలు అప్పుడు ఎందుకు తీసుకున్నాడు అనేది ఎవరికి అర్థం కాదు. ఇప్పటికి అర్థమైనట్టుంది. ఆ శాఖలే గతంలో తీసుకొచ్చిన బాధ్యత వహించిన మంత్రులు ఆ శాఖలేంటి, విధులేంటి గత 5 సంవత్సరాల్లో మనం చూసాం. పంచాయతీరాజులో గ్రామీణాభివృద్ధిలో 24వ ప్లేస్ ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ రావటం అంటే 2 సంవత్సరాల్లో. అవును సార్, 20 నెలల్లో 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకుండా. నిజంగా యాజ్ జర్నలిస్ట్గా సమకాలీన రాజకీయాలపైన మనం కూడా 2 దశాబ్దాల నుంచి చూస్తున్నాం కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ పర్సనాలిటీ పవన్ కళ్యాణ్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎటువంటి అనుభవం లేని వ్యక్తి, అనుభవం గల వ్యక్తుల్ని ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ డిప్యుటేషన్ మీద తీసుకొచ్చుకొని వాళ్ళ దగ్గర నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయడం అనేది మా విషయం కాదు. ఒక సింగిల్ రూపాయి ప్రమోషన్స్ లో లంచం లేకుండా 10,000 ట్రాన్స్ఫర్లు పంచాయతీరాజ్ మనం చెప్తా ఉంటే కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకొని, సార్ గత ప్రభుత్వాలు 20 సంవత్సరాల నుంచి మాకు ట్రాన్స్ఫర్లు ప్రమోషన్సే రాలేదండి, మాకు 1-2 ప్రమోషన్స్ వచ్చినాయని ఆనంద బాష్పాలు మనం చూసాం. అటువంటి ఆఫీసర్స్ శశిభూషణ్ గారు కావచ్చు, కృష్ణతేజ గారు లాంటి వాళ్ళు తన వెనకున్నారు. ఆఫీసర్లు ఉన్నారు, చేయాలని చిత్తశుద్ధ మంత్రి ఉండాలి. అది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఏది చెబితే అది కరెక్ట్ అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఏమంటే యాక్సెప్ట్ చేయటం. ఎందుకంటే 13,326 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి గతంలో వరల్డ్ రికార్డ్ సాధించింది మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి 4 దశాబ్దాల అనుభవం వ్యక్తి ఏమన్నాడంటే ఈ ఐడియా నాకు రాలేదే అన్నాడు. రియల్లీ గ్రేట్ కదండి. వరల్డ్ రికార్డ్ సాధించిన 13,326 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి గ్రామంలో కావాల్సిన బేసిక్ నీడ్స్ ఏంటి అనేది తెలుసుకోవటం, అది ఫస్ట్ స్టెప్ ఈ కూటమి విజయానికి. 2 రోడ్లు కనెక్టివిటీ, రోడ్లు, నీరు, బేసిక్ నీడ్స్, మెరుగైన అవస్థాపన సౌకర్యాలు ఉండాలి సార్. ఏ గ్రామాలైనా, ఏ పట్టణాలైనా, ఏ జిల్లా అయినా అభివృద్ధి చెందాలంటే. అసలు ఎక్కడ గెలుపు అనేది కూటమికి లేని అరకు పాడేరులో వైసీపీ ప్రభుత్వం ఉంది. మరి నిమ్మక నీరెత్తినట్టుగా ఉన్నాయి, ఏమీ చేయలేదు కదా. గ్రామాలకు 100 కోట్లు పెట్టి అక్కడ రోడ్లు శాంక్షన్ చేయించాడు. అంటే ఏంటి? ఎలక్షన్స్ ఆ టైం వరకే తప్పితే అందరూ మన వాళ్ళే, ఓటు వేసినా వేయకపోయిన భావన ఆయన కలగజేసుకోబట్టి ఉత్తరాంధ్ర పైన పూర్తి దృష్టి పెట్టాడు. రాయలసీమలో కూడా మనం జల్ జీవన్ మిషన్ లో భాగంగా మనం కూడా ప్రకాశం జిల్లాలో కూడా మనం చేశాడు. ఆ తర్వాత మనం గోదావరి జిల్లాలో కూడా మీరు చూస్తే ఆగిపోయిన జల్ జీవన్ మిషన్ గతంలో ప్రభుత్వం పట్టించుకోవాలి. మరి డబ్బులు కూడా వేరే చోట ఆ టైం తీసుకొని అమరజీవి జలధారాన్ని పెట్టి 64 లక్షల మందికి ఉభయ గోదావరి జిల్లాలో నీళ్ళు ఇచ్చే బాధ్యత, గ్రోత్ బాధ్యత తీసుకోవాలి. ఇవన్నీ చూసిన తర్వాత పంచాయతీ రాజులో అట్టడుగున స్థానం, 29 రాష్ట్రాలు 24వ ప్లేస్ ఉందంటే ఎంత దారుణంగా పరిపాలించారో గతంలో ప్రభుత్వం తెలుసుకోవచ్చు. దీన్ని ఫస్ట్ ప్లేస్ లో విత్ ఇన్ 20 months లో తీసుకురావడం అనేది హ్యాట్స్ అప్ టు పవన్ కళ్యాణ్ అనే చెప్పుకోవాలి. విశ్లేషకుడు పక్కన పెట్టండి. ఒక పౌరుడిగా, ఒక భారతదేశ పౌరుడిగా, ఒక అదే ఆంధ్రప్రదేశ్ ఇదే రాష్ట్రంలో తెలుగువాడు పుట్టినవాడిగా నేను యాజ్ జర్నలిస్ట్ చాలా గర్వపడుతున్నా. ఇటువంటి రాజకీయ నాయకులు ఉన్నప్పుడు మనం కూడా ఉండడం. ఒక అబ్దుల్ కలాం గారిని చూసాం, ఎటువంటి కటిక దారిద్ర్యాన్ని అనుభవించి కన్యాకుమారిలో పేపర్ వేసి అమ్మి ఈ దేశానికి రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలాం గారి కంటే మనం గొప్పవాళ్ళం కాదు సార్. -డిగ్రీ లో దేశం కోసం చనిపోతున్న సైనికుల కంటే మనం గొప్పవాళ్ళం కాదు సార్. కటిక దారిద్ర్యాన్ని అవహేళన చేశాడు అబ్దుల్ కలాం గారు. నెల్సన్ మండేలా జాత్యాంకారాన్ని ఎదురుంటాడు.
ఎన్ని లక్షణాలు 23 సంవత్సరాల్లో ఉరికమ్మాన్ని ముద్దాడిన భగత్ సింగ్ కంటే మనం గొప్పవాళ్ళని చెప్పండి సార్. అవును. ఎన్ని లక్షణాలు పుణికి పుంజుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఒక భగత్ సింగ్ స్ఫూర్తి తీసుకున్నాడు, ఒక నెల్సన్ మండేలా ఇది తీసుకున్నాడు. అవును. ఆవేశము, ఆలోచనతో కూడిన ఉద్యమాల స్ఫూర్తిని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తీసుకున్నాడు. అవును. ఎన్ని నర్మరాల్లో పట్టించుకున్నాడు కాబట్టి ఆయన చదివింది ఇంటరే అంటారు చాలా మంది. ఆయనకేం తెలుసు, ఆయనకి పరిపాలన ఏం తెలుసు అంటారు. ప్రపంచాన్ని చదివాడు, పుస్తకాలు చదివాడు, పుస్తకాల్లో ఉన్న స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తి నింపుకున్నాడు. దేశ ప్రధాని మోదీ గారి ఆశీస్సులతో ఈరోజు అట్టడుగునున్న ఆంధ్రప్రదేశ్ని అగ్రభాగాన్ని ఫస్ట్ ప్లేస్లో తీసుకురావటం, అందులో 5 అవార్డులు అవును సార్ తన శాఖ పంచాయతీరాజ్ తీసుకురావటం అనేది చాలా గర్వపడాల్సిన విషయం. అవును సార్, హ్యాట్సాప్ చెప్పాల్సిన విషయం. ఈ కిరణ్ టీవీ సాక్షిగా పవన్ అనే వ్యక్తి ఏంటి అనేది కిరణ్ నేను చాలా సందర్భాల్లో కొన్ని వందల ఇంటర్వ్యూ చేశాం. అవును సార్. పవన్ గారిని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఆయన అద్భుతమైన పరిపాలన రాష్ట్ర ప్రజలకు అందిస్తాడు ఎక్కడ గెలవకపోయినా. ఆయన లేని రాజకీయాలు ఊహించుకోవటం కష్టం అవును సార్ అని చెప్పి చాలా సందర్భాలు చెప్పాము. మోదీ గారు పక్కన ఉన్నాడు, వెనకున్న వ్యక్తి ఇప్పుడు పక్కకు రైట్కి వచ్చేసాడు. ఇతను పవన్ కాదు తుఫాన్ అని మోదీ గారే ప్రపంచం మెచ్చిన నేతే అంటున్నారు. ఈయన తక్కువగా చేసి మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా లైన్లో ఉన్నారా? ఎవరు లేదు సార్. ఒక్కళ్ళు మనం అనమాట. ఆయన అసెంబ్లీ గేటు దాటనివన్నారు, వాళ్ళ ఇంటి గేటు దాటి బయట రావడానికి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి అసెంబ్లీలో కూడా చాలా భావోద్వేగమైన ప్రసంగాలు కావచ్చు. ఆచితూచి ఏం మాట్లాడాలా, ఎంతవరకు మాట్లాడాలా, ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు అవస్థాపన సౌకర్యాలు కల్పించినప్పుడు ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు సార్. బేసిక్ నీడ్స్ సార్. అంతే కదా. ఉండటానికి ఇల్లు, వాళ్ళకి రోడ్లు, సరైన మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తే, తాగటానికి నీరిస్తే ప్రజలు ఎప్పుడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఆయన అందుకు అసెంబ్లీలో ఎందుకు అన్నాడంటే, ఒక డికేట్ అంటే ఒక 10 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాలు మేము ఉంటామంటే ఈ విధానం ప్రకారం వెళ్తే మనం కలిసికట్టుగా ఉంటే అవతలకు అవకాశం ఉండదు, మెరుగైన పాలనకు ప్రజలు అందిస్తాం, ప్రజలు అందించినప్పుడు మన గుండెల్లో పెట్టుకుంటారన్న భావంతో అన్నాడు. కాబట్టి మీరు చెప్పినట్టు దేశం మొత్తం గర్వించే విధంగా ఎటువంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తి అధికారులను పిలిపించుకునే అనుభవం నేర్చుకొని, చంద్రబాబు నాయుడు గారి దగ్గర పాలన అనుభవం నేర్చుకొని ఈరోజు అనతి కాలంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా తీసుకురావడానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఉండాలని మనం మనస్ఫూర్తిగా. అవును సార్, అలాంటి వ్యక్తి నిజంగా అవసరం సార్, ఎందుకంటే దేశానికి అవసరం. అవునండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.